మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఉపవాసము అనగా నూతన బలంను పొందుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 31వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకెగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. పక్షిరాజులాగా పైకి పైకి రెక్కలు చాచి పైకెగురుతారంట. ఆ తర్వాత అలసట లేకుండా బడలిక లేక నడక సాగిస్తారు, పరిగెత్తుతారు అని చెప్తున్నారు కదా. మరి ఈ పక్షిరాజుతోని పోల్స్తారు. అలాగే 103వ కీర్తనలో కూడా 5వ వచనం అన్నమాట. పక్షిరాజులాగా నీకు నీ యవ్వనాన్ని ఆయన పొడిగిస్తారు అని, పక్షిరాజు లాంటి యవ్వనాన్ని నీకు ఇస్తారు నువ్వు ప్రభుని స్తుతించినప్పుడు అని ఉంటుంది అనమాట 103వ కీర్తనలో. సో ఎందుకు పక్షిరాజుతో పోల్చారు దేవుడు మనల్ని, విశ్వాసుని? పక్షిరాజు లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందామండి. పక్షిరాజు నేమ్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు. ఈగిల్ అన్నమాట. ఆ పక్షులన్నింటికంటే చాలా బలమైనటువంటి పక్షి అండి. మరి ఉన్నత స్థలం పర్వతాల మీద నివసిస్తుంది అన్నమాట. జీవం కలిగిన వాటినే భుజిస్తుంది. ఆ తర్వాత ఎట్లా నూతన బలాన్ని పొందుతుంది అది కూడా మనం చూద్దామండి. ముందుగా పక్షిరాజు యొక్క కన్నులు చూస్తే ఆ కన్నులు చాలా దూరం అన్నమాట, చాలా దూరం వరకు చూడగలుగుతాయి. తర్వాత గంటకి 160 నుండి 200 కిలోమీటర్ల వేగంతో పైకి ఎగురుతుందంట. సో మనం కూడా పరిగెత్తడం అంటే ఆత్మలో అట్లా ఎదగాలన్నమాట. పైకి ఎంతవరకు అనంటే యేసుక్రీస్తు వరకు అన్నమాట. మనం మెల్లమెల్లగా 30 అంతలు 60 అంతలు 100 అంతలు యేసుక్రీస్తులాగా మారాలి కదా, రూపాంతరం చెందడం అన్నమాట. గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారినట్లు ప్యూపాలో ఉండి మనం కూడా యేసు ప్రభు దివ్యరూపధారణ పొందుతారు తాబోరు పర్వతం మీద. మనం కూడా అలాగే ఉండాలన్నమాట. ఎగరడం అంటే ఆత్మలో ఎదగడం అన్నమాట. కన్నులు ఎంత తీక్షణంగా ఉంటాయంటే ఎంత దూరంగా ఉన్న వాటిని కూడా చూడగలుగుతాయి. మరి మన కన్నులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో రహస్యాలు, దేవుని యొక్క రహస్యాల్ని మనం తెలుసుకోవాలండి. యేసు ప్రభు శిష్యులతో అంటారనమాట 13-15 మత్తయి చాలా ముఖ్యమైన గ్రంథం అండి. యేసు ప్రభు యొక్క 5 ప్రసంగాలు కూడా ఉంటాయన్నమాట. శిష్యులతో అంటారు, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుతున్నాయి, మీ చెవులు వినగలుగుతున్నాయి. మీరు చూచున్నది చూచుటకు, వినున్నది వినుటకు రాజులు ప్రవక్తలు ఆశపడ్డారు, కానీ వాళ్ళకి అది జరగలేదు. దావీదు రాజు కానీ ఆ తర్వాత ప్రవక్తలు పాత నిబంధనలో యేసు ప్రభుని చూడాలనుకున్నారు, యేసు ప్రభు మాటలు వినాలనుకున్నారు. అది ఆ ధన్యత వాళ్ళకి లభించలేదు, కానీ మీకు లభిస్తుంది. యేసు ప్రభు యొక్క వాక్యము ఎంత అమూల్యమైనదో తెలుసుకుంటే ఎంత బాగుంటుందండి. ఈ లోకంలో ఏదైనా ఒక ఐశ్వర్యం ఉంది, అమూల్యమైనది ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథమే అన్నమాట. దాన్ని చదవని వాళ్ళని చూస్తే అయ్యో ఎంత జాలి అనిపిస్తుంది నాకు. ఈ లోకంలో ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు వీళ్ళు అని అనిపిస్తుంది అన్నమాట. మనము ఇప్పుడు దానియేలు చూసాం కదండి, ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు, మామూలుగా చదువుతున్నాడు, కానీ ఉపవాస సమయంలో దేవుడు ఆయనకి ఒక వాక్యాన్ని బయలుపరుస్తారు. ఇదిగో 70 సంవత్సరాలు ముగియగానే నేను మిమ్మల్ని దర్శిస్తాను, బాబిలోనియాలో ఉన్న మిమ్మల్ని దర్శించి తిరిగి మీ సొంత దేశానికి తీసుకొని వెళ్తా, ఎక్కడి నుంచి పంపించానో ప్రవాసానికి అక్కడ తీసుకెళ్తా. ఇర్మియా 29:10. మీరు బైబిల్ ఎన్నిసార్లైనా చదవండి, ఒక్కొక్కసారి చదువుతుంటే ఒక్కొక్క వాక్యం
మనకి బయలుపరుస్తారు. సముద్రం లోపలికి వెళ్తుంటే ఒక వజ్రం, ఒక పర్ల్స్, ముత్యాలు, కోరల్స్ అలా దొరుకుతాయో మనం కూడా అట్లా రీసెర్చ్ సముద్రం లోపలికి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళాలండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ప్రభు బయలుపరుస్తుంటారు. నేను ఈరోజు ఏం చెప్పాలి అని నిన్న ధ్యానిస్తున్నాను. ప్రభుని అడుగుతుంటే దినమంతా అడుగుతూనే ఉంటాను. అప్పుడు నూతన బలాన్ని పొందుట అని చెప్పు, ఇంకోటి శత్రు బలం మీద అధికారం. రెండు ఒకరోజే 2 రికార్డింగ్ అవుతుందండి. సో ఈ రెండిటి గురించి చెప్పమని ఇలా చెప్పమన్నారనమాట. ఏ రోజుకి ఆ రోజే చెప్తా ఉంటారు. అందుకే దీనాత్ములు ధన్యులు, ఆత్మ విషయమై దీనం మనస్సు గలవారు ధన్యులు, దేవరాజ్యం వాడు. దీనంగా ఏ రోజుకి ఆ రోజు అడగాలన్నమాట దేవుణ్ణి. మనం ఈ అనుదిన ఆహారం శరీరానికే కాదు, ఇది మట్టికుండ మనం కాదు, మన ఆత్మ అనుదిన ఆహారం ప్రతిరోజు మనకి ఆహారం కొరకు అడగాలి. దేవుడు మీ ఆత్మీయ కన్నులు తెరిచి బైబిల్ గ్రంథంలో ఉన్న అద్భుతమైనటువంటి రహస్యాల్ని, మర్మాల్ని మీకు బయలుపరచుదురుగాక. ఇది నా ప్రార్థన అంటాడనమాట పౌలు. ఎఫెసీ పత్రిక 1:18లో నేను ఐ ప్రే టు గాడ్ దట్ హీ ఓపెన్స్ యువర్ స్పిరిచువల్ ఐస్ టు సీ ద వండర్ఫుల్ డీడ్స్ ఇన్ ద బైబిల్. అదే దావీదు కూడా ప్రార్థన చేస్తాడని 119వ కీర్తన 18లో, ప్రభా ధర్మశాస్త్రం నందలి నీ అద్భుత విషయంలో గ్రహించుటకు గాను నా మనోనేత్రాలు తెరువయ్యా. అసలైన ఆశీర్వాదం ఇదండి. బైబిల్ గ్రంథం మీ కన్నులు తెరవబడితే, ఆత్మ కన్నులు, పరిశుద్ధాత్మ వస్తే నాకు జరుగుతుంది అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించి గర్భం ధరించి కంటాడు. అప్పుడు మన ఆత్మ కన్నులతో మనం మరల జన్మించడం. ఇదిగో చూడని ఇలా చూపిస్తాడు, ఇన్ని విషయాలు ఉన్నాయని. 97 వరకు నాకు కూడా తెలియదండి. నేను కూడా చాలా చదవడం ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి. బీఎస్సీ తర్వాత బిఎడ్, ఎంఏ, ఎంఎడ్, కంప్యూటర్స్, ఇంటర్నేషనల్ డిప్లొమా అలా చదువుతున్నాను. కానీ నేను 97 వరకు, అంటే నాకు అప్పటికి 37 సంవత్సరాలు, బైబిల్ గ్రంథం తెలీదు. చర్చికి వెళ్ళడం మాస్, లేకపోతే రోజరీ, అంతే. నా ట్రైనింగ్ అంతవరకు అయింది. అప్పుడు 97 తర్వాత బైబిల్ చదువుతుంటే ఎంత ఆశ్చర్యం అంటే, పోటాలో, ముత్తంగిలో కూడా అండి, 97లో ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో. నేను లోపల ఏదేది అనుకుంటానో అవన్నీ వెంటనే సమాధానంగా వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేశాను అనుకుంటే అప్పుడు మళ్ళీ అక్కడ నాకు వెంటనే జవాబు అనమాట. ఏ సమస్య రానివ్వండి, బైబిల్ తీసి నేను ప్రభా నాతో మాట్లాడంటారు. అప్పుడు 2 కొరింథీ 4:4 అండి. ఇహలోక దేవత అంటే సాతాను మన కన్నులకి గుడ్డితనాన్ని కలుగజేసి మనం బైబిల్లో ఉన్న ఆ రహస్యాల్ని గ్రహించకుండా, యేసుప్రభుని చూడకుండా, ఆత్మ కన్నుల్ని గుడ్డితనాన్ని ఇచ్చి శరీర కన్నులతో, మట్టి కన్నులతో కింద ఉన్న వాటిని చూసేలాగా చేస్తాడు. అది దుష్టుడు చేసేది. కానీ పరిశుద్ధాత్మ వస్తే అపోస్తల కార్యాలు 9:18లో పౌలు యొక్క కంటి పొలుసులు రాలిపోయినాయి. అలా మనందరికీ జరుగునుగాక. దుష్టుడు కలగజేసిన గుడ్డితనాన్ని పరిశుద్ధాత్మ తీసివేసి కంటి పొలుసులు రాలిపోయి పైనున్న వాటిని చూసేటట్లు పక్షి రాజులాగా, అలాగే బైబిల్లో యేసుప్రభుని చూడడానికి దేవుడు మనకి కృపని దయచేయుదురుగాక. నా ప్రార్థన అదేనండి, నాకు ఇచ్చిన కృప మీ అందరికీ ఇవ్వాలి అని. తర్వాత పక్షిరాజు చెవులు అన్నమాట స్పెషల్గా క్రియేట్ చేశాడండి దేవుడు పక్షిరాజుని. ఎట్లా అంటే చాలా దూరంగా ఉన్నది కూడా వినబడుతుందంట. కొంతమంది చెవులు చూడండి చాలా దూరంగా ఉన్నది కూడా వినబడుతుంది అన్నమాట. అలాగే మనము విశ్వాసి దేవుని స్వరాన్ని వినగలగాలండి. యోహాన్ 10:27 నాకు ఎంత ఇష్టమో. నేను పడుకున్నప్పుడు రాత్రి నిద్ర వచ్చే వరకు వాక్యాలు నోటితో చెప్పుకుంటూనే ఉంటానండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను, వానిని నా నుండి ఎవ్వరు కూడా దొంగిలించలేరు. ప్రభాని స్వరాన్ని వినే రోజులు వచ్చునుగాక. యేసు ప్రభు చెప్తారు, మృతులు దేవుని స్వరాన్ని వినే రోజులు వస్తాయి. ఆ రోజులు రావాలి నాయన, ఆ రోజులు రావాలి. దేవుని స్వరాన్ని మోషే విన్నాడు కదండి, విని దేవుడిచ్చిన పని చేశాడు కదా.
అబ్రహాం విన్నాడు కదా, అన్నీ విడిచిపెట్టిరా అని ఆదికాండం 12 దగ్గర నుంచి వింటూనే ఉన్నాడు అన్నమాట. ఈ లోకంలో సాతాను ఎన్నో స్వరాల ద్వారా మాట్లాడతాడండి. సెల్ ఫోను, యూట్యూబు, ఈ మధ్య చూస్తున్నాను క్రికెట్, ఏంటి ఎంత బానిసత్వము. యేసు ప్రభు మీకు విడుదలనిచ్చారు, మరలా బానిసత్వం అనే కాడి మీ మీద రాకుండా మీరు చూసుకోండి అని చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్క రకమైన క్రికెట్, లేకపోతే త్రాగుడు, లేకపోతే సెల్ ఫోను, సినిమాలు, లేకపోతే ధనాశ, దినము రాత్రి ధనాశ, భార్య లేదు, పిల్లలు లేరు, దేవుడు లేరు. కనీసం ఇప్పుడైనా బైబిల్ చదవండి. దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడతారు, ఇదిగో దైవజనుల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా మాట్లాడతారు. దేవునితో కనెక్ట్ అయినప్పుడు స్టే కనెక్టెడ్ టు గాడ్. ఆయన స్వరాన్ని వినాలి అంటే మీరు మిగతా వాళ్ళ స్వరాలు వినకూడదండి. దయ్యాలు సాతాను దయ్యాలు మాట్లాడుతున్న ఈ స్వరాలన్నీ అవి వినకూడదు. ఆ అవినీతి చీకటి రాజ్యం నుంచి మనము నీతి వెలుగు రాజ్యం, యేసు ప్రభు రాజ్యంలోనికి రావాలి. దేవుడు ఆ పని మనకు చేశారని కొలొస్సీ 1:13 పౌలు రాస్తాడు. తండ్రి దేవుడు మనల్ని అంధకార సంబంధమైనటువంటి అంధకారం, చీకటి, అవినీతి, శరీరవాంఛలు దాని నుంచి మనల్ని విడిపించి తన కుమారుని, తన ప్రియపుత్రుని వెలుగు సామ్రాజ్యంలోకి తీసుకొచ్చారు. ఆ కుమారుని శిలువ మరణం ద్వారా ఎన్ని తపస్కాలాలండి. ఈ సంవత్సరము మనము దేవుని వాక్యాన్ని చదవాల్సిందే. పశ్చాత్తాపడాలండి, పాపాలని ఒప్పుకోవాలి. ఆయన దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో కడుక్కొని ఆయన ఇచ్చే రక్షణ వస్త్రం, నీతి వస్త్రాన్ని మనం పొందాలి. మన పాపం ఆయన తన మీదికి తీసుకొని, యేసు ప్రభు శిలువ మీదికి తీసుకొని ఆయన నీతిని మనకివ్వాలి. అది జరగాలండి. బైబిల్లో చూడాలి యేసు ప్రభుని, ఆ కల్వరి శిలువలో యేసు ప్రభుని కలుసుకోవాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి. మన కొరకు ఆయన పుట్టాడండి. దేవుని రాజ్యం, దేవుని పిల్లలు ఎలా ఉండాలని బోధించాడు. రూట్ మ్యాప్ పరలోకానికి అన్నమాట. మత్తయి 5, 6, 7 కనీసం ఈ 3 అధ్యాయాలన్నా చదవాలి. మళ్ళీ నరకానికి పోయి కాలితే మళ్ళీ రాలేరు. ఈ సంవత్సరం చాలా దేవుని తీర్పు ఉంటుంది. డిసెంబర్ లోపల మీరు జ్ఞాపకం పెట్టుకోండి దేవుని మాటగా. ఎజెకియెల్ 7, 8, 9 అధ్యాయాలు. అన్నిటికీ అంతము సమీపించినది. ఎండ్ హ్యాస్ కమ్. నాశనములు వరుసగా వస్తాయంట. 4 యుద్ధాలు, కరువులు, అంటురోగాలు, ఇవన్నీ కూడా వస్తాయని చెప్తున్నారనమాట. ఎజెకియెల్తో దేవుడు ఎట్లా అన్నీ చూపిస్తారండి. బాబిలోనియాలో ఉన్నప్పుడు చూపిస్తారనమాట. ఇది నేను చేయబోతున్నాను, ఎందుకంటే ప్రజలు పశ్చాత్తాపడట్లేదు అని చెప్తున్నారు. ఎంత చేసినా, ఎంత మాట్లాడినా పశ్చాత్తాపడట్లేదు అంటున్నారు. పశ్చాత్తాపడడం కూడా, అది కూడా దేవుని కృప అండి. పరిశుద్ధాత్మ మనల్ని తాకాలి. మన రాతి గుండెని మాంసపు గుండెగా ఆయన మార్చాలి, తాకాలి. కృప చూపించి మన పాపం ఏంటో, దేవుణ్ణి ఎలా గాయపరుస్తున్నామో అది మనకి తెలియాలి. త్రాగిన వాళ్ళకి తెలియదు కదండి మత్తు. అలాగే పాపం అనే మత్తులో ఉన్న వాళ్ళకి మనం ఎలా దేవుణ్ణి బాధ పెడుతున్నామో, ఆయన ఎంత విలపిస్తున్నాడో మనకు తెలీదు. కానీ పరిశుద్ధ ఆత్మ వచ్చి మనల్ని తాకాలండి, ఆత్మని. అప్పుడే ఇదిగో నువ్వు దేవుణ్ణి ఇలా బాధ పెడుతున్నావు అని చూపిస్తారనమాట. తర్వాత పక్షిరాజు దగ్గరికి వెళ్ళిపోదాము. గూడు ఎక్కడ కట్టుకుంటుందంటే పైన కట్టుకుంటుందండి, పర్వత శిఖరం మీద అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే దేవుని సన్నిధిలో. దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్క వలె ఉన్నాను. దేవుని గుడారం ఎక్కడుంటుందో దావీదు ప్యాలెస్ అక్కడే ఉంటుంది అన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలి. 27వ కీర్తనలో కూడా అంటాడు, ఒక్క వరం కోరుకుంటాను నేను ప్రభుని, ఎల్లప్పుడూ నేను నీ మందిరంలో నివసించాలి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం, దేవుని దూతలు, దేవుని మోషే మేఘంలోకి వెళ్ళిపోయాడు. సినాయి పర్వతం అంతా మేఘమే. ఆ దేవుని సన్నిధిలో మనం ఉండాలండి. ఎందుకంటే పక్షిరాజు శత్రువు సర్పం అన్నమాట. సర్పము పర్వతం మీదికి రాకుండా ఉంటుందని భూమి మీద కాకుండా పైన కట్టుకుంటుంది గూడు, పర్వత శిఖరం మీద. కానీ సర్పం అక్కడికి కూడా వెళ్తాడనమాట. అప్పుడు ఆ సర్పాన్ని ఎట్లా
చీల్చి చెండాడుతుంది పక్షిరాజు అంటే, సర్పం రావడం చూడగానే ఇట్లా ఎగురుతుంది అనమాట. ఎగిరి పంజాతో కొట్టి కాళ్ళతో ఇట్లా పట్టుకుంటుందంట. ఆ కాళ్ళకి గోళ్ళు ఉంటాయి కదండి, దాన్ని సర్పాన్ని పట్టి చీల్చి ముక్కలు చేస్తుందంట. సాతాను వేచి ఉంటాడండి. మన ఆత్మలో ఎదుగుతూ ఉన్నప్పుడు వేచి ఉంటాడు. ఎంత పైకి ఎదుగుతూ ఉంటే ఎట్లా శోధించాలి అని అన్నమాట. కనుక మనం అవకాశం ఇవ్వద్దు. ఎంత పైకి మనం ఎదుగుతామో మనం వెనకాల వస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే దేవుని శక్తితో పక్షిరాజు ఎట్లా చీల్చేశాడో అట్లా సాతాన్ని చీల్చేయాలి, ముక్కలు చేయాలి మన శక్తితోటి అన్నమాట. పౌలు నాకు చాలా ఇష్టం అండి. పౌలు అపోస్తుల కార్యాలు 13లో పాఫో అనే దీవికి వెళ్తాడు. అక్కడ కూడా ఎలీమాస్ అనే ఒక మాంత్రికుడు ఉంటాడండి. యూదుడు చూడండి మాంత్రికుడు అయిపోయినాడు అనమాట. మీ విశ్వాసులు అట్లా అయిపోతారా చూడండి. అక్కడ ఆ దీవి అంతా ప్రజల్ని మంత్రశక్తులతో బంధిస్తాడనమాట. ఆ దీవి యొక్క పాలకుడు కూడా, ఆయన పేరు సెర్జియా పౌలు. పౌలు అక్కడికి వెళ్ళి దేవుడు ఆయనను అక్కడ తీసుకెళ్తారు. సువార్త బోధిస్తుంటే ఈ మాంత్రికుడు ప్రతిఘటిస్తాడనమాట. యూ కెనాట్ ప్రీచ్ ద గాస్పుల్ అని. అప్పుడు పౌలులో ఉన్నటువంటి అగ్ని అభిషేకము, ఎంత అగ్ని అభిషేకం అంటే ఆ మాంత్రికుడితో ఎలీమాస్తో చెప్తాడు, సైతాను పుత్రుడా, నువ్వు ఎంత కపటంతో ఉన్నావు, ప్రజల్ని అక్రమ మార్గంలో అవినీతి మార్గంలో నడిపిస్తున్నావు. దేవుని యొక్క హస్తం నీ మీద పడుతుంది. నీవు కొంతకాలం సూర్యకాంతిని చూడలేకుండా గ్రుడ్డివాడవైందుగాక అని అగ్నితో వాక్యం వస్తుందండి. అప్పుడు వాడు గుడ్డివాడైపోతాడు. రాజు ప్రజలు ఆశ్చర్యపోతారు. ఇన్ని రోజులు ఆయననే దేవుడు అనుకుంటున్నారనమాట, మంత్రశక్తులతో అద్భుతాలు చేస్తుంటే. అలాంటి శక్తిని కలిగి ఉండి ఏలియాలాగా పౌలులాగా ఉండడానికి మనల్ని పిలిచారు దేవుడు. అది ఆ బైబిల్ గ్రంథాన్ని ప్రక్కన పెట్టడానికి మనల్ని పిలవలేదు. తెలుగు భాషలో అన్ని భాషల్లో ఉంది ప్రపంచంలో. ఎందుకు మనం దాన్ని చదివి పాటించి ప్రకటించడానికి అన్నమాట మన పని అది. ఇంకా పక్షిరాజు వృద్ధాప్యంలో ఏం చేస్తాడో చూద్దామండి. వృద్ధుడైపోయినప్పుడు ఆ పర్వతం పైన ఇంకా పిల్లలు, భర్త సపోజ్ అనుకోండి, లేదా భార్య, అందరినీ అక్కడ వాళ్ళు పర్వతం మీద ఉన్న, ఇంకా ఆ పర్వతం మీద ఒంటరిగా ఏకాంతంగా అన్నమాట, వాళ్ళందరినీ ప్రక్కన విడిచిపెట్టి ఏకాంత స్థలానికి వెళ్ళి అలానే సూర్యుని వెలుగు పడేటట్లు, సూర్యకిరణాలు పడేటట్లు అలాగే తన కన్నులు సూర్యుని వైపే పెట్టి అలాగే ఉంటాడంట. 16-20 రోజుల లోపల ఆ సూర్యుని కిరణాలు పడడం వల్ల పాత ఈకలన్నీ ఊడిపోతాయంట. ఊడిపోయి మళ్ళా ఆ స్థానంలో క్రొత్త ఈకలు వస్తాయన్నమాట. క్రొత్త బలం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే పక్షి రాజుతో పోలుస్తారు. ఏషియా 40:31లో ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. అలా 20 రోజులు కూర్చుంటాడు. మీరు కూడా నీతి సూర్యుడు. ఎవరండి సూర్యుడు అంటే యేసు ప్రభు అన్నమాట, నీతి సూర్యుడు. మలాకి 4:2లో ఏముంటుంది, దేవుని పట్ల భయభక్తులు కల వారి మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు మనకి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎప్పుడో నాకు చెప్పారండి ప్రభు. రెక్కలు అంటే ఏంటి ప్రభు అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు. కోడి పిల్లలు రెక్కల నీడలో ఉంటేనే రక్షణ, బయటకు వస్తే గద్ద తినేస్తుంది అన్నమాట. అలా ఇక్కడ 20 రోజులు కదలకుండా అలాగే కూర్చుంటారు. అప్పుడు ఇవి పాతవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ క్రొత్త ఈకలు, క్రొత్త బలం వస్తుంది. అలా కూర్చోండి, ఒక 40 రోజులు కూర్చోండి. మీరు బైబిల్ చదువుతూ కూర్చోండి, బైబిల్ చదవండి, దేవుని శక్తిని పొందండి, నూతన బలాన్ని పొంది గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయాలి. 40 రోజులు ఇచ్చేసాం, అది చేసాం. 41వ రోజు ఏం చేస్తున్నారండి? ఏది మీ బలం? ఎక్కడొచ్చింది బలం? ఏం చేస్తున్నారు? అలా ఉండండి దయచేసి. నేను చెప్తున్నాను, ఒక తల్లిలాగా, అక్కలాగా 46 డేస్ ఈ లోకానికి చచ్చిపోయిన వాళ్ళుగా ఉండండి. సెల్ ఫోన్ పడేసేయండి, అసలు బాగుపడతారు. కూర్చొని బైబిల్ చదవండి, కనీసం 4 సువార్తలు, కీర్తనలు చదవండి, నూతన బలాన్ని పొందుతుందన్నమాట. అలాగే ఇంకా
పక్షిరాజుకి కొన్నిసార్లు రోగం వస్తాయి చూడండి, అనారోగ్యం వచ్చినప్పుడు అన్నమాట. అప్పుడు కూడా ఏం చేస్తుందంట, కొండ మీద, అదే పర్వత శిఖరం మీద అలాగే సూర్యుని వైపు చూస్తూ కొన్ని గంటలు కూర్చుంటుందంట. ఒక 8 గంటలు అట్లా కూర్చున్నప్పుడు సూర్యుని కిరణాలు పడినప్పుడు ఆ రోగక్రిములు ఏదైతే ఉన్నాయో, బ్యాక్టీరియా, ప్యాథోజన్స్, అవన్నీ చనిపోయి ఆరోగ్యం కలుగుతుందన్నమాట. మీకు తెలుసా సామెతల గ్రంథంలో ఇప్పుడు మలాకీలో ఉంది కదా, 4:2లో ఉంది కదా, దేవుని పట్ల భయభక్తులు చూపువారంటే వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు. దేవుని పట్ల భయభక్తులు చూపువారి మీద నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అప్పుడు మీరు క్రొవ్విన దూడలు ఎట్లా గంతులు వేస్తారో అట్లా మీరు గంతులు వేస్తారు. అలాగే సామెతలు 4:20-22 వరకు కూడా ఇదిగో దేవుని వాక్యాన్ని బిడ్డలారా అని ఉంటుందన్నమాట. దేవుని వాక్యాన్ని మీ కన్నుల నుంచి పక్కకి పోనీకండి, మీ చెవి యొగ్గి ఆలకించండి, జాగ్రత్తగా దేవాలయానికి వచ్చేది ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి, శ్రద్ధగా వినడానికి. ఉపదేశకుడు 4:17లో ఉంటుంది. మీరు దేవాలయానికి వినడానికి, ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతారు, నేను ఏది సరిదిద్దుకోవాలి, అలా రావాలన్నమాట. ఈ వస్త్రధారణ మర్యాదగా వస్త్రధారణ చేసుకొని రావాలి. మీ చెవి యొగ్గి వినండి, కళ్ళ ముందు నుంచి పక్కకు పోనీకండి, హృదయంలో దాచుకోండి. లాకర్లో గోల్డ్ పెడతామో అట్లానే చూపించారు, నీ హృదయం అనే లాకర్లో దీన్ని దాచుకోనండి. అప్పుడు ఈ మాటలు, దేవుని మాటలు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆరోగ్యం అనేది దేవుని వాక్యంలోంచి వస్తుంది. నీతి సూర్యుడు అంటే యేసు ప్రభు అన్నమాట. అందుకే యోహాను సువార్త కూడా పక్షిరాజుతో పోలుస్తారు. ఎందుకంటే పక్షిరాజు ఎప్పుడు తన దృష్టి పైకి 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 పైకి, కింద వాటిని కోరుకోకండి. మోషే పైన ఉన్నాడు, క్రింద ఇజ్రాయేల్ ప్రజలు ఏం తినాలి, ఏం త్రాగాలి, చచ్చారు. వాళ్ళు తిన్నారు, తాగారు, ఎడారిలో చచ్చారు. 6 లక్షల మందిలో 2 యెహోషువ జాషువ తప్ప. సో వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయారు. మనం పరలోకానికి వెళ్ళలేము ఈ వాక్యం చదవకుండా, ఈ వాక్యాన్ని పాటించకుండా. యేసు ప్రభు చెప్తారు, మత్తయి బండ మీద గూడు కట్టుకున్నట్లుగా పక్షిరాజు పర్వత శిఖరం మీద, మనం యేసు ప్రభు అనే బండ మీద, యేసు ప్రభు అనే వాక్యం మీద మన ఇంటిని కట్టుకోవాలి. యేసు ప్రభు మత్తయి 5:6-7 చెప్పి చివర్లో చెప్తారు 7:24లో, నా వాక్యాన్ని విని పాటించేవాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నవాడు, పునాది తీసి రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్నవాడు. నా వాక్యాన్ని వినకుండా పాటించకుండా, విని కూడా పాటించారు, లోపలికి వెళ్ళదు, ఎందుకంటే ఫుల్ అయిపోయింది ఇక్కడ ఈ లోక విషయాలతో, లోక ముచ్చట్లతో చెవులు ఫుల్ అయినాయి, కళ్ళు ఫుల్ అయిపోయింది, ఇది ఫుల్ అయింది, ఇది ఫుల్ అయింది, ఇది ఫుల్ అయింది. అప్పుడు లోపలికి వెళ్ళదన్నమాట. అప్పుడు అతడు ఇసుక పునాది మీద ఇల్లు కట్టుకుంటే జడివానలు కురిసినప్పుడు, వరదలు వెల్లివై పారినప్పుడు ఇల్లు కూలిపోతుంది. అందుకే చాలామంది కుటుంబాలు మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అయిపోతున్నారు. ఎందుకంటే వాక్యం తెలియదు వాళ్ళకి. వివాహం అంటే ఏంటి, దేవునితో ఒప్పందం, దేవునితో నడవడం, వాక్యం ప్రకారం జీవించడం, బిడ్డల్ని దేవుని వాక్యంలో పెంచాలి. కూర్చోబెట్టుకొని మీ పిల్లలకి, మనవాళ్ళకి, మనోరాళ్ళకి వాక్యాన్ని చెప్పండి. కుటుంబంగా కూర్చోండి, మీ పిల్లలకి చెప్పండి. ద్వితీయోపదేశకాండం 6:5 మీరు చదవండి. తల్లిదండ్రులారా, మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని వాక్యాల్ని పిల్లలకి చెప్పండి. 12 సంవత్సరాల తర్వాత వినరు. 78వ కీర్తనలో కూడా దావీదు చెప్తాడు, మీరు మీ రాబోయే తరాలకి దేవుడు చేసిన అద్భుతాలు, ఆది గ్రంథం నుంచి, ముందు భూమి లేదు, దేవుడే ఉన్నారు, ఎలా భూమిని సృజించారు, ఎలా మనల్ని ఆదాం అవ్వని సృజించారు, ఎలా ఐగుప్తు నుంచి అద్భుతాలు చేసి తీసుకొని వచ్చారు ఇజ్రాయేల్ ప్రజలు, ఎలా పరిశుద్ధ గ్రంథాన్ని 10 ఆజ్ఞల్ని వాళ్ళకి ఇచ్చారు, నిర్గమకాండం 20. ఆ తర్వాత వాళ్ళు వాటిని పాటించలేదు. అప్పుడు తన కుమారుణ్ణి పంపించారు. ఆయన శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, మనకి మళ్ళా వాక్యం ఇచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, మనలో ఆయన నివసిస్తూ ఆ వాక్యాన్ని మనం పాటించి పరలోకానికి రావాలని పిల్లలకి కూర్చొని చెప్పండి. ఎఫెసీ 6:4లో కూడా చెప్తారు, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రమశిక్షణలో, వాక్య బోధనలో పెంచండి. మీ పిల్లలకి బైబిల్స్ కొనివ్వండి.
ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్వి కొని మీరు వాళ్ళకి ఇవ్వండి. పిక్చర్ బైబిల్స్ కూడా ఆ బొమ్మల సహాయంతో పిల్లలకి చెప్పండి. పక్షిరాజు మెంటాలిటీ, పక్షిరాజులాగా. పక్షిరాజు ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాటిని అస్సలు తినడండి, కాకి తింటుంది. జీవం గల వాటినే తింటాయన్నమాట పక్షిరాజు, జీవం గల వాటిని. మనం కూడా ఈ జీవం కలిగినటువంటి వాక్యాన్ని భుజించాలన్నమాట. జీవం లేని వాటిని మనం తినకూడదు. పేతురు అంటాడు, మేము ఎక్కడికి పోతాం ప్రభా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు. ఈ మాటలు మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాయన్నమాట. శరీరం నిష్ప్రయోజనం, జీవంనిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవంనై ఉన్నాయి. మన ఆత్మకి మన శరీరానికి జీవాన్నిచ్చే ఈ మాటల్ని మనం భుజించాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, పక్షిరాజుతో ఒక విశ్వాసిని పోల్చారు. అది చాలా బలమైన పక్షి. పక్షిరాజు కన్నులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కన్నులు చాలా దూరంగా ఉన్న వాటిని చూడగలుగుతాయి. మాకు కూడా అంత ప్రత్యేకమైన ఆత్మ కన్నులు ఇవ్వండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాల్ని మేము చూడాలి ప్రభా. మీ స్వరాన్ని వినడానికి ప్రభా మాకు ఆత్మ చెవులు తెరవండి నాయన. పక్షిరాజు ఎలా వృద్ధుడైనప్పుడు నాయన ఆ ఉన్నత పర్వతం మీద సూర్యుని వైపే చూస్తూ 20 రోజులు ఉంటాడు. అప్పుడు పాత ఈకలు వెళ్ళిపోయి క్రొత్త ఈకలు వస్తాయి నాయన. మేం కూడా తండ్రి అలాంటి రూపాంతరం చెందాలి ప్రభా. అయ్యా, ఆ కృపని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పక్షిరాజు యొక్క లక్షణాలని దేవుడు మీకు దయచేయను గాక, మనందరికీ కూడా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.